షడ్రక మేషక అభిజ్ఞగోళ్ళు వీళ్ళు ముగ్గురిని మీరు గమనించాల. వాళ్ళ ముగ్గురులో ఉన్నది ఏంటయ్యా అంటే ఎడతెగక ప్రార్థన చేసే విషయంలో వాళ్ళు నమ్మకంగా ఉన్నారు, ఏక మనసుతో ఉన్నారు. పట్టుదలతో ప్రార్థన చేసే విషయంలో ఏక మనసుతో ఉన్నారు. ఏమండి, నిలకడగా చేసే ప్రార్థనలో వాళ్ళు ఏక మనసుతో ఉన్నారు. అంతేగాని వాళ్ళు ముగ్గురు, బాబు మీది ఎవరే? మాది పలానా ఊరండి. ఏ సంఘం నీది? పలానా సంఘం. అవునా, నువ్వు అడిపోయి చేసుకో అనరా వాళ్ళు ఎవరన్నా? మీ సంఘం వాళ్ళతో మేము గలము అని అన్నారా అక్కడ ఎవరైనా? లేదు. వాళ్ళు ముగ్గురు ఒకటే మాట, ఒకటే మనసు, ఒకటే ఆత్మ. వారి మనసులు కలిసిపోయినాయి, వారు ఏక మనసుతో ఉన్నారు. అందుకే ముగ్గురు కూడా అంటున్న మాట ఏమిటంటే, ఇదిగో నెబుకద్నెజరు, మీకు వివరించాల్సిన అవసరం మాకు లేదు, కానీ ఇదిగో నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మాత్రం మేము మొక్కము. ఒకవేళ మా దేవుడు ఈ అగ్నిగుండంలో నుంచి రక్షించకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు నిలబెట్టిన బొమ్మకు మాత్రం మొక్కమన్నారు. ఏమండి, ఏక మనసుతో అన్నారా లేదా? అది ఏక మనసుతో చెప్పారు వాళ్ళు. అందుకే దేవుని శక్తి దిగి వచ్చింది. సాక్షాత్తు దేవుడే దిగి వచ్చాడు. ఆ అగ్నిగుండంలో వాళ్ళ ముగ్గురిని వేసిన తర్వాత అక్కడికి వెళ్ళి చూసిన ఆ వ్యక్తి అంటున్న మాట ఏంటంటే, రాజుగారు మనం ముగ్గురిని వేస్తే మనకి ఎంతమంది కనబడుతున్నారు? అలా నలుగురు కనపడుతున్నారు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపడతాం పిల్లరా. ముగ్గురు అగ్నిగుండంలో వేయబడితే నలుగురు కనబడడానికి గల కారణం ఏంటంటే, వారున్న ఏక మనసును బట్టి సాక్షాత్తు దేవుడే వారి దగ్గరికి దిగి వచ్చాడు. ఏమండి, షడ్రక మేషక అభిజ్ఞగోలు పట్టుదల కలిగి ప్రార్థన చేశారు ఏక మనసుతో. ఎడతెగక ప్రార్థన చేశారు ఏక మనసుతో. నిలకడగా నిలబడ్డారు అక్కడ.